హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ మిర్చి ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఈజీగా ఫ్రై అయిపోతాయి. నేనైతే ఇక్కడ 4 కట్టల తోటకూరకి 8 నుండి 9 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. తోటకూర పప్పు టేస్టీగా ఉండాలి అంటే 75% తోటకూర తీసుకుంటే 20% పప్పును తీసుకోండి. అప్పుడే తోటకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వాష్ చేసుకున్న పప్పును దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. పప్పును 2 నుండి 3 నిమిషాల వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం పప్పును ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది. పప్పు ఫ్రై అయిపోయాక దాంట్లోకి పసుపును యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంకేముంది, మనం నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూరను దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ తోటకూరను కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 నుండి 5 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తోటకూర కొంచెం ఫ్రై అయ్యాక మీ రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్న విధంగా పప్పు, తోటకూర 2 చాలా బాగా ఫ్రై అయ్యాయి. కానీ పప్పు ఉడకాలి అంటే దాంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేస్తే పప్పు మంచిగా ఉడుకుతుంది. నేనైతే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకున్నాను. మనం వేసుకున్న వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు కర్రీని ఉడకనిస్తే ఎంతో రుచిగా ఉండే తోటకూర పప్పు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.